అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూసినట్లయితే, నెమ్మది రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాము. నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పించును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదువని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడును అనెను. అప్పుడు రాజు గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా వాక్యం ఎప్పుడైతే ఆలోచిస్తామో దేవుని వాక్యమే దేవుడై ఉన్నారు. దేవుని వాక్యంలో అభిషేకం ఉంటారు, దేవుని వాక్యంలో స్వస్థత ఉంటారు, విడుదల ఉంటారు. నీకు మంచి సౌండ్ మైండ్ దేవుడు ఇస్తారు, స్వస్థత మనస్సును దేవుడు నీకు ఇస్తారు. ఆయన సన్నిధిలో భరించి నువ్వు వర్తిల్లుతావు దేవుని. కనుక వాక్యం ద్వారానే సమస్తలను కూడా ఆయన చేస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే అనుదినం కూడా దేవుని వాక్యాన్ని చాలించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు జోనాతానుతో ఆయన నిబంధన చేశాడు, ప్రమాణం చేశాడు. జోనాతాను దేవుని చిత్తం ఎరిగిన వాడే దావీదే సింహాసనానికి ఎక్కాలని తెలుసుకున్నప్పుడు పరిస్థితులను గమనించి తాను రాజ్యానికి ఎక్కుటకు దేవుని చిత్తం కాదని గ్రహించి త్యాగం చేసి దావీదు సింహాసనానికి ఎక్కడానికి అన్ని విధాలుగా ఆయన ప్రాణాలను కాపాడడానికి ఆయన సహకరించాడు. అయితే నాతో ఒక ప్రమాణం చేయన్నాడు, మా రాజ్యానికి ఎక్కిన తర్వాత మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబంలో జ్ఞాపకం చేసుకో, మా యొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే రాజులు రాజ్యానికి ఎక్కిన తర్వాత శత్రుశాసనం అనేది ఉంచరు, మొత్తం తీసేస్తారు. ఎందుకంటే పొద్దున నల్ల తిరుగుబాటు చేస్తారని చెప్పి రాజ్యానికి ఎక్కిన రాజులు వారి శాసనం ఎవరున్నారు వారి సంతం మొత్తం తీసేస్తారు, భూమి మీద ఉండకుండా. అలా నువ్వు చేయకుండా నాకు ప్రమాణం చేయమంటాడు. ఎవరు? సరే, దావీదు ఇద్దరు వచ్చిన ప్రమాణం జరుగుతుంది. సరే, దేవుని చిత్తానుసారంగా దావీదు రాజ్యానికి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఈ యొక్క వాగ్దానాన్ని మర్చిపోతాడు. జోనాతానుతో చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోతాడు. రాజ్యకాంక్ష చేత రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు చేయడం ప్రారంభిస్తాడు. తన యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, శత్రులందరినీ కూడా పాదాల కింద తీసుకుని రావాలి. దాని చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను మీరు దండయాత్ర ప్రారంభించినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండేమో వాక్యం చెప్తుంది. దేవుడు ఆయనకు తోడుగా ఉండేమో, ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయిస్తున్నాడు. ఆ రాజ్యాలన్నీ కొల్లగొట్టి తెచ్చినటువంటి సమస్త బంగారాన్ని తన స్వాధీనం పరచుకోలేదు. గమనించండి, తన స్వాధీనం పరచుకోలేదు. దానంతటిని నా దేవునికి గొప్ప మందిరాన్ని నేను కట్టాలి, నా దేవునికి గొప్ప మందిరాన్ని కట్టాలి. ఇందులో 10 భాగం దేవునికి ఇస్తాను, ఇది 90%. నాకు నా ఇంటి వారిని నా తరతరాలు సరిపోయినట్టుగా నా ఖజానాలో దీన్ని జమ చేసుకుంటాను అని అనుకోలేదు. దాని కొన్ని మరికొన్ని తేడాది దేవుకున్నా. మొత్తం కొల్లగొచ్చిన ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నిటి మీద దండయాత్ర చేశాడు. అమోనియా దేశాల మీదకి వెళ్ళాడు, సిరియా దేశం మీదకి వెళ్ళాడు, యోర్దాను దేశం మీదకి వెళ్ళాడు. వాస్తవానికి అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం యూఫ్రటీస్ నది వరకు కూడా నేను స్వచ్ఛంగా ఇచ్చుకున్నాను. యూఫ్రటీస్ నది ఎక్కడ ప్రవహిస్తుంది? ఇరాక్లో ప్రవహిస్తుంది. అంతవరకు కూడా వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముకి. ఇదంతా కూడా నీదే, నీకే ఇచ్చాను. కానీ ఇప్పుడు అది లేదు, అంత లేదంత. కానీ చాలా వరకు దావీదు దేవుని యొక్క లేఖనాలు ఎగిన వాడు, ఇదంతా కూడా దేవుడు మా పెద్దలకు ఇచ్చిన స్వాస్థ్యం కనుక నేను మా స్వాధీనంలో తెచ్చుకోవాలని చెప్పి
ఈమె యెరూషలేమును కూడా ఆ టైంలో దేవునికి విగ్రహాలు చేసిన ఆ పట్టణాన్ని పట్టుకోవడం కూడా జరిగింది. హల్లెలూయా. ఈ విధంగా ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ వెళ్ళినా దేవుడు ఆయన తోడుగా ఉండి జయిస్తున్నాడు. తెచ్చిన బంగారం అంతటిని ఏం చేశాడట చెప్పాలి, దేవుని కొరకు ఆలయం కొరకు ప్రతిష్ఠించను. దేని కొరకు ప్రతిష్ఠించాడు? 50% ఇస్తాను, 1% దేవునికి ఇస్తాను. దావీదులో ఉన్న మనసేపు ఒక గొప్ప మందిరం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మంది దేశ దుబాయ్లో మన షేక్ గారు 10 ఎకరాలు ఎంత ఇచ్చారు, 10 ఎకరాలు ఎంత ఇచ్చారు. ఆయన చక్కగా హిందూ టెంపుల్ కట్టుకుని ఆరాధన చేసుకుంటే ఒకే ఒక ఆయన కట్టించాడు 600 కోట్లతో. యూట్యూబ్లో చూడాలి, బ్రహ్మాండమైన ఆలయం కట్టిస్తాడు. ఆలయం తెలిసి అనుమతి తెలుస్తుంది. ఇలాంటి ఎక్కడ ఉంటే నాకు తెలుస్తుంది. 600 కోట్లతో ఒకే ఒక వ్యక్తి కట్టిస్తాడు. పేరు నారాయణమూర్తి. మంచి బిజినెస్ ప్యాకేజ్. క్రైస్తవులకు నేను తినాలనుకునే సమర్పణ లేదు దేవునికి. హిందువులో ఉన్న సమర్పణ, వాళ్ళకున్న భయము, భక్తి క్రైస్తవులు లేదు. అందులో స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ తెచ్చినంత ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? విశాలలో ప్రతిష్ఠిస్తున్నారు. దేవుడికి గొప్ప మందిరాన్ని కట్టాలి, మందిరాలు ఏ చోటల్లో మందిరాన్ని కట్టాలి, సేవకులను పంపించాలి, సేవ జరగాలి, ఆత్మలు రక్షించబడాలని మన సంపద. అన్నటువంటి ఆశ ఏమైపోతుంది? కొద్ది మందిలోనే కనబడుతుంది. దావీదు అలాంటి వాడు కాదు. దేవుడు వాగ్దానం చేసిన రాజ్యాలన్నీ జయించి మా స్వాధీనంలో తెచ్చుకోవాలి. మా పితరుడు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం యోగ్యుడిని మొదలుకొని ఏ దానికి ఇచ్చాడు ఆ అంశాలన్నీ జయించుకుంటూ రావాలి, నా దేవుని స్వాధీనంలోకి తీసుకుని రావాలి. దాని అంతటి ఆ కొలగొట్టిన దాని అంతటిని కూడా తీసుకుని వచ్చి దేవుని ఖజానాలో పెట్టి దేవుని కొరకు దాన్ని ప్రతిష్ఠించును అనే వాక్యం మనం చూస్తాం. కనబడుతుందిగా. కనుక ఆ విధమైన ప్రతిష్టత, దేవుని కొరకు ప్రతిష్టకరమైన జీవితాన్ని జీవించాలి. నాకే కలకాలకే బతికే కన్నా అంశాల పాత్ర మీద అంటారు కదా. దేవుని కొరకు ప్రతిష్టకరమైన జీవితాన్ని జీవించి కొన్ని దినాలు ఆయన దేవుని కొరకు దేవుని మహిమ పరచాలి, దేవుని కొరకు గొప్ప మందిరాన్ని కట్టించాలి అని ఆశ, తపన, ప్రశాంతత ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో దావీదు పడిపోయి యుద్ధాలు చేసుకుంటూ జోనాతానికి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన మర్చిపోయిన తర్వాత కోసం జ్ఞాపకం అయిందో, నా కొరకు ఎంతో త్యాగం చేసిన నా ప్రాణ స్నేహితుడు, నా ఎంతైన ప్రేమ కలిగిన నా స్నేహితుడు, నా ప్రాణాలను తన ప్రాణంగా కాపాడినటువంటి వాడిని నేను చేసిన ప్రమాణం మర్చిపోయాను అది జ్ఞాపకాన్ని తెచ్చుకొని కాస్త నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు మసూసులు అంటున్నాడు, తోనాకి నేను మేలు చేయడానికి సౌలు కుటుంబంలో దేవుని సముఖములో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. మనం చాలాసార్లు నిబంధన చేస్తాం దేవుని దగ్గర, దేవుని చేతిలో చేసి ప్రమాణం చేస్తాం, బయట భక్తులు పెళ్లి చేసినప్పుడు ప్రమాణాలు చేస్తారు. చావైనా బ్రతికైనా ఏది ఏమైనా చివరి వరకు నేను నీతోనే ఉంటాను నా భార్యగా. హల్లెలూయా. ఆ ప్రమాణానికి వారు కట్టుబడి ఉంటారు. ఎందుకు? వారు దేవుని సముఖంలో ఆ ప్రమాణాలు చేస్తారు. ఆ సూత్రానికి వారు కట్టుబడి ఉన్నారు. ఏ సూత్రం అది? మంగళ సూత్రం కాదు, దేవుని వాక్య సూత్రాన్ని కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. సూత్రాలు ఏముంది? పాప తీసిపారేస్తారు, కట్టుకోవాలి. దేవుని వాక్య సూత్రాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో, ఆ ప్రమాణాలను నువ్వు ప్రేమిస్తావో, ఎన్ని వచ్చినా ఒకసారి వాక్యం చదివాను. ఇద్దరు అడుగుతున్నాడే, ఇద్దరు అడుగుతుంటారు,
ముక్కుబడి చేసుకున్నారు సంవత్సరం కొండ మీద కడదాం మెట్లు మీద ఎక్కెళ్దామని అలా ఆయన నడవడం అప్పుడు ఏం చేసి తెలిసిందానే భుజాల మీద నాయన కూర్చోబెట్టుకొని సంవత్సరం మెట్లెక్కి నిలబెట్టి నాకు తెలియదు కానీ ఎన్నో మెట్లెక్కి తీసుకొచ్చినప్పుడు ఎవరో ఒక విగ్రహం చూసాడు ఇదిరా ప్రేమ అంటే ఇది దంపతులు అని చెప్పి వాక్యాలు రాష్ట్రాలు వేసాడు ఇది ప్రేమ అంటే ఎక్కడ కూర్చోబెట్టుకుంది చాలా మీద కూర్చోబెట్టుకుని వాళ్ళు ముక్కుబడి తీర్చుకోవాలి భక్తులు మోసుకుంటూ మెట్లెక్కుంటూ వెళ్ళి ఆ యొక్క ముక్కుబడి తీసుకొని మళ్ళీ మోసుకుంటూ వెళ్ళి అది స్వచ్ఛమైన ప్రేమ నిజమైన ప్రేమ దేవుని సంగమా దేవుని పిల్లారా దేవునితో మనం చేసేటువంటి నిబంధన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆయన మనతో చేసే నిబంధన ఎంతో విలువైనది ప్రాణం ఇచ్చి రక్తాన్ని చిందించి మనతో ప్రమాణం చేశాడు నిబంధన చేశాడు కొత్త నిబంధన రక్తం అన్నాడు ఇది కొత్త నిబంధన రక్తం కనుక నిబంధనగా మనం కట్టుబడి ఉండాలి నిబంధన వాక్యము నిబంధన వాక్యము దీన్ని అనుసరించేవాడు దీవించబడతాడు ఈ వాక్యాన్ని విడిచి నిబంధన దాటి వెళ్ళిన వాడు ఏమవుతాడు శాపగ్రస్తుడు అవుతాడని పక్కన గ్రంథంలో దేవుడు స్పష్టంగా వారికి ఇష్టం లేకపోయిన వారి కష్టమైన దేవుడు మాట్లాడేది ఈ నిబంధన వాక్యములను విననొల్లని వారి చెవిని పెట్టినవాడు నాకు ఇప్పుడు కాదులే నాకు ఇంకా చాలా టైం ఉంది నాకు ఇంకా యమనం ఉంది యమన పాపం ఉంది డబ్బు ఉంది చాలా ఉంది ఇవి తీసుకున్న తర్వాత వస్తానులే అనుకుంటుంటారు కొంతమంది ఏమి జరుగుతుంది వెంటనే చూడండి మృతలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎంత శుభ్రం చేయాలి ఎంత శుభ్రం చేసి మంచి బట్టలు వేసి మంచి పెర్ఫ్యూమ్స్ రాసి అలా పట్టుకొని వెళ్ళి తీసుకొని బుడద ఎక్కడికి ఎవరు బగేటికి వెళ్ళిపోయి మర్యాద ఎందుకంటే దానికి అంత ఇష్టం అంటే లోపల మారలేదు బయటే మార్పు అయితే ఏం చేసాం దాన్ని శుద్ధి చేసాం లోపల మారలేదు అసలు బురద కనపడగానే బాగున్నారా పాత ఫ్రెండ్ చేసి ఏం చేస్తున్నావు ఆయన ఏం చేస్తున్నాడు మర్చిపోయింది ఇది పంది స్వభావం ఏ స్వభావం ఇది చాలా స్వభావం కుక్క స్వభావాలు పంది స్వభావాలు బయట చాలా స్వభావాలు ఉన్నాయి కదా లోపల మారకపోతే దేవుని పిల్లలు బయట ఎంత చేసినా అవన్నీ దేవుడు అంగీకరించు దేవునితో బాప్తీసం తీసుకునేటప్పుడు ఎన్నో బ్రదర్ పెట్టారు వాట్సాప్లో ఇద్దరు ట్విన్స్ అన్నమాట బాడీ కలిసే ఉంది ట్విన్స్ అంటే కలిసే ఉంది బాడీ ఒకే బాడీ కాదు రెండు తలలు బాడీ మాత్రం కలిసే ఉంది కోసం ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు మగలకి పెద్దలైతే ఎవరు అయితే నాకు బాప్తీసం ఇవ్వాలి ఇద్దరు పాస్టర్ దిగారు చూడండి వాట్సాప్ పెట్టారు ఇద్దరు పాస్టర్ దిగారు ఎదిగి 2 సార్లు బాప్తీసం ఇచ్చారు 2 సార్లు బాప్తీసం ఇచ్చారు 2 సార్లు ఎందుకు బాప్తీసం ఇచ్చారు ఒకరే కదా బాడీ ఒకటే కదా కానీ ఆత్మలు వేరు ఇప్పుడు ఫిజికల్ గా ఇక్కడ ఒకటే ఉన్నారు కలిసిపోయి ఉన్నారు శరీరాలు కలిసిపోయి ఉన్నాయి పెద్దలు ఏం చేయరు కానీ ఆత్మలు వేరు రేపొద్దులో చనిపోయిన సమాజం చెప్పిన ఆత్మలు వేరే అయిపోతాయి ఆత్మలు వేరే అయిపోతాయి ఒక ఆత్మ కదా 2 ఆత్మలు అందుకే 2 సార్లు బాప్తీసం ఇచ్చారు హల్లెలూయా హల్లెలూయా ఎందుకు ఇక్కడ మా పరిస్థితి ఇలా ఉన్నా అక్కడ ఆయన రాజ్యంలో ఎలా ఉంటాం మేము దేవుడుగా ఆయనతో పాటు ఉంటాం దేవుని స్తోత్రం దేవుని ఎందుకు విశ్వసించి అయ్యో దేవుడు మమ్మల్ని ఎందుకు చేసాడు మా ఎవరి జీవితాలు ఎందుకు అయిపోయి ఎందుకు ఎంతకాలంగా మా జీవితాలు అయిపోయి ఎంత దుఃఖకరంగా మా జీవితాలు అయిపోయి అని అనుకునే ప్రభుత్వాన్ని విశ్వసించారు బాప్తిసించారు నిరీక్షణ కలిగి దేవుని పట్ల జీవిస్తారు బాప్తిసం తీసుకుని ప్రమాణం చేస్తాం మరణం వరకు నమ్మకంగా ఉంటామని చేస్తాం కానీ అనేక సార్లు మనం ఏమవుతుంటాం వెళ్ళిపోతుంటాం దాని
దేవుడితో చేసిన ప్రమాణం మనం జాగ్రత్తగా దాని విలువ ఏంటో దేవుడి పిల్ల దానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఏంటో మనం జాగ్రత్తగా స్వీకరించి మహిమ కలిగి కానీ మన నిబంధనకు స్థిర బుద్ధి కలిగిన వారిమే, స్థిర మనసు కలిగిన వారిమే, దానికి కట్టుబడి ఉంటే నీ జీవితం మరొకలా ఉంటుంది. హల్లెలూయా. కలిగి ఉదయకాల సమయంలో దావీదు నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా స్నేహితుడు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి. ఎక్కడ ఉన్నాడు? మొత్తానికి భక్తి కలిగిన వాడిని ఇంకా వెంటిపోసి వాడు ఆ సౌలు కుమారులు చనిపోయినప్పుడు మరి ఈయన కూడా శత్రుశాస్త్రాన్ని చంపేస్తాడేమో దానిదని భయపడి వీడి దగ్గరికి మకీర్ అనేటువంటి వాడు భక్తి కలిగిన వాడు ఆ ఇంటికి నమ్మకమైనటువంటి వ్యక్తి తీసుకొని చాలా దూరాలు ప్రాంతాన్ని తీసుకుని అక్కడ అప్పుడు రాజ్యానికి ఎక్కినప్పటికి బహుశా వాడికి రాత్రికి ఎక్కినప్పుడు బహుశా 12 అంతా ఉండొచ్చు. ఏ రూపంగా కొన్ని సంవత్సరాలు గతించుకోవాలి. 19 సంవత్సరాలు వచ్చిండొచ్చు. పెళ్లి కూడా అయిపోయింది. కుమారుడు కూడా అన్నాడు. ఎవరు మీ భవిష్యత్తు తీసుకెళ్ళి పడిపోయాడు. ఆ పారిపోతున్న సంఘంలో పెళ్లి చిన్నపెట్టి అప్పుడు పడిపోయేటప్పుడు కాలు ఎరిగిపోయింది. గుంటూరు అయిపోయాడు. పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు. మీ భవిష్యత్తు తీసుకుని వచ్చి రాష్ట్రంలో నిలబెట్టారు. జాతాలను బట్టి నేను మేలు చేయాలి, నా నిబంధన తీసుకొచ్చిన బయటకు పోతాడు. శత్రుశాస్త్రం వచ్చారు కదా చంపేస్తారు. అప్పుడు రాజంటున్నాడు, ఏమంటున్నాడు? భయపడు, నీకు భవిష్యత్తు భయపడుతుంది. ఏమంటున్నాడు? భయపడవద్దు, నీ తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారం చేస్తాను. ఏదో విధంగా నేను నడవ చేయడం లేదు, నిజంగా నేను ఉపకారం చేస్తానా? నమస్కరించి బ్రతికిన కుక్కలు కాదు, సచ్చిన కుక్కల వంటి వాడినైన నేను దయచూపుటకు ఎంతటి వాడినైనను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? భయపడవద్దు, మీ తండ్రి మంచి నేను నిజంగా ఉపకారం చేస్తాను. నమ్ము, ఏదో హాని చేయలేని తీసుకుని రాలేదు అని చెప్పి వాళ్ళ తాతగారి భూమి అంత సౌరి గారి భూము, ఆయన తర్వాత కుమారుడికి వర్తించేటువంటి ఆస్తి కూడా లేకపోయింది. ఇంచి సాగు గురించి కూడా చంపించుకుంటాను మనుషులు. నేను ఎందుకంత ఆస్తి ఇవ్వాలని అనుకోలేదు. దావీదు నన్ను అన్ని హింసలు పెట్టాడు కదా, 13 సంవత్సరాల ముందు నుంచి తీసుకుందాం అనుకున్నాడు అని చెప్పారు. అంత ఎందుకే అంటే ఇవ్వాలి సౌలుకే అనుకోలేదు. దావీదు హృదయం చూడండి, నీ తాత ఆస్తి అంతా నేను నీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అడుగుతుంటారు, మాస్టర్ గారు మాస్టర్ మధ్య గొడవ ఉన్నాయండి, మీరు రండి గొడవ తీర్చండి. అందుకొరకు దేవుడు మమ్మల్ని ఎత్తుకున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా అన్నదమ్ముల మధ్య నా గొడవ ఉన్నాయండి, ఆస్తి గురించి వేస్తారు అదేంటే పోయి ఏమన్నాడు? మీ ఆస్తి తగాదు తీసుకుని నేను వచ్చానా అన్నాడు. అయితే మాస్టర్ గారు అటువంటి మీ వ్యక్తిగత సమస్యల కొరకు మమ్మల్ని పిలవద్దు, మీ వ్యక్తిగత సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి. అందుకు మీకు సంఘ సభ్యులు ఉంటారు, సహకరించేవారు ఉంటారు, మీకు బాగా మీ ఫ్రెండ్స్ కలిగిన వారు ఉంటారు, వారిని పిలవండి. తెలుగుతారా? మీ బంధువులు ఉంటారు, మీ ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళని పిలవండి. ఈ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి. దేవుని కొరకు మనం ఎన్ని వదులుకున్నా దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా గట్టివాడమైనా దేవుని కొరకు నీవు ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా నిమిత్తం అన్నదమ్ములైన, అక్కచెట్లైన, బంధువులైన, భార్య అయిన, బిడ్డలైన, నా వాక్యం నిమిత్తం, నా నిమిత్తం ఒకవేళ వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తే తిరిగి నూరంతగా ప్రతిఫలం పొందుకుంటారు. హల్లెలూయా. ఎంతో మంది అలా దేవుని కొరకు విడిచిపెట్టి వచ్చి దేవుని చేత ఆశీర్వదించబడి లోకానికి ఆశీర్వాద కార్యక్రమంగా మారారు. అనేక మంది కట్టుబడులతో వచ్చే మాస్టర్ సామ్యుల్ గారు
కేరళ నుంచి విజయవాడకి 2 కోటీశ్వరుని దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. విజయవాడ 2 కోటీశ్వరులు అంటారు ఆయన. కట్టుబడి ఒకే ఒక డ్రెస్తో వచ్చాడు కేరళ నుంచి. దేవుని కొరకు, స్వార్థ కొరకు. హల్లెలూయా. క్రైస్తవుడే వెళ్ళు ఆంధ్రదేశాన్ని స్వార్థ ప్రకటించాను. కలిసి వద్దురా మన దేవుని నమ్మకం ఈ భాషల ఇక్కడ సేవ చేసుకో, కేరళలో సేవ చేద్దామా దేవుని ఆంధ్రప్రదేశ్. కనుక ఆయన నిమిత్తం మనం ఏది పోగొట్టుకుని అనుదంతో మనం నిర్వహిస్తాం. అందుకు గొడవలు పడదు. హల్లెలూయా. ఇస్తారా సంతోషంగా తీసుకుని గొడవలు పడదు. అలాగే ఎవరికి అన్యాయం చేయకండి. చేలికి రావచ్చు, చేలికి ఇవ్వండి, అక్క రావండి, అక్క ఇవ్వండి, తమ్ముడు రావండి, తమ్ముడికి ఇవ్వండి, ఎవరు చదవస్తారు చందని అక్రమంగా వేసుకుంటే దేవుడు అంటాడు అదే అక్రమకారుడా అంటాడు దేవుడు. అప్పుడు ఏం చేస్తాం? సంపాదించిందా ఏం రక్షిస్తారా? రక్షించు. దానికోసం కోర్టు ఎక్కిపోతున్నారు. కోర్టు ఎక్కిపోతారు. జడ్జి గారు మీరు క్రైస్తవులా? మీరు క్రైస్తవులేనా అంటున్నాడు. జడ్జి గారు కూడా ప్రశ్నిస్తారు, మీరు క్రైస్తవులేనా అని ప్రశ్నిస్తున్నాడు. ఇతరులకు చెప్పవలసిన మీరు మా దగ్గరికి వచ్చి మేము మీకు చెప్పవలసి వస్తుందా? దేవుడు అంటుంది లోకములకు తీర్పు తీర్చదురు, దేవదూతలకు మీరు తీర్పు తీర్చదురు, అంతకన్నా అన్యాయం సహించడం మేలు కదా. ఏది మేలట? నీకు అన్యాయం జరిగితే దాన్ని సహించు, దాన్ని మేలుగా దేవుడు మారుస్తాడు, కీడును మేలుగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ భయపడకండి. దేవుడు నీతో ఉంటే, ఆయనతో ఉంటే ఎక్కడ ఉన్నా దేవుడు. ఆయన లేకపోతే నువ్వు విధి చేసిన అన్ని కూడా వ్యర్థమే కదా, ఆయన సంపాదించిన వ్యర్థమే కదా. కనుక భయపడకమంటున్నాడు. మీరు భయపడద్దు, నేను నీకు హాని చేయాలి, ఈ తండ్రి ఆత్మనంతా నీకు ఇచ్చేస్తాను. దాన్ని ఏర్పాటు చేశాడు. సేవాకి ఏర్పాటు సేవ. నీకు 15 మంది కొడుకులు నాకు, 20 మంది పనులు ఉన్నాయి నీ దగ్గర. ఆ భూములంతా తీసుకుని దాన్ని కొని ఈ కావాల్సిన తీసుకొని ఈ జీవిత కాలం అంతా ఏంటి వారికి కుటుంబాలు సరిపోయినట్టుగా ఆహారాన్ని ఏర్పాటు చేయండి. అది హల్లెలూయా ఏర్పాటు చేశాడు. ఏ లోటు లేకుండా ఏర్పాటు చేశాడు. అంతేకాదు నా కుమారులతో పాటు దావీదుకు 15 మంది కొడుకులు, ఉగ్రంథంలో ఎదురంగంలో పోయారు, అమ్మను అక్షామం పోయారు. 15 మంది కొడుకులు, 13 మంది కూడా ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఆయన సభా సభ్యులుగా ఉన్నారు. ఇంకా 13 మంది కొడుకులు. నా కొడుకులతో పాటు నాతో కూడా కలిసి నువ్వు నా బలమైన నువ్వు చేస్తావు. ఏమన్నాడు? సదాకాలం ఎల్లప్పుడు. ఏదో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కొన్ని భక్తియాలు ఉంటాయి. ఒక సంవత్సరం బాగా భక్తి చేస్తారు, లేదా 2 సంవత్సరాలు భక్తి చేస్తారు, లేదా 3 సంవత్సరాలు భక్తి చేస్తారు, లేదా పెళ్లి వరకు భక్తి చేస్తారు, లేదా ఉద్యోగం వచ్చే వరకు భక్తి చేస్తారు, ఆశీర్వాదం వచ్చే వరకు భక్తి చేస్తారు. లేదండి కొంతమంది భక్తి ఇలా ఉంటారు. అందుకే ఎఫ్రాయిము భక్తి అలాంటిది ఇలా పాతకాలం మిగిలిపోయి భక్తి లాంటి ఉంటుంది. అంటాడు ద్రాక్షావళి విస్తారముగా ఫలించేను, నువ్వు ఫలించే కొలది కూడా. నువ్వు ఎలాగ ఉన్నావంటే నీ భక్తి ఎలాగ ఉందంటే నిన్ను నేను ఏమి చెయ్యాలి? ఆ మంత్రుల విషయం చదవండి. ఆ మంత్రుల విషయం ఎఫ్రాయిము ఫలించేది ద్రాక్షావళి వలె ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. అంటే పక్కన 10 చదువుతున్నా. వారి ఫలములు ఫలించి ఆశ్చర్యించబడిన కొలది అంటే విగ్రహారాధన వైపు సొంత బలిపీఠాలు పట్టుకున్నారు, తమ మెచ్చిన బలిపీఠాలు పట్టుకున్నారు, తమకు ఇష్టం వచ్చిన బలిపీఠాలతో తీసుకొచ్చినట్టుగా భక్తి చేసుకుంటున్నారు. అందుకే మత్స్యమే కదా ఎప్పుడైనా నేను ఏం చేయాలి? తెల్లవారి కనబడే మేఘం ఎగిరిపోగినట్టు, పాతకాలంలో పడి మంచు ఆరిపోగినట్టు ఈ భక్తి నిలవకపోవడంలో
కొంతమంది భక్తి ఎలాగ ఉంటారు, ఆశీర్వించబడిన తర్వాత భక్తి ఎగిరిపోయే వ్యక్తిగా ఉంటారు, నిలబడి వ్యక్తిగా ఉంటారు. తర్వాత ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదయ్యా, నాతో పాటు నా పిల్లలతో పాటు నా పొలం మీద కూర్చొని ఉపదేశించడానికి ఎంత అద్భుతమైన రీతిలో దేవుని పిల్లరా దావీదు మెఫీబోషెతును ప్రేమించి ఎంత ఆధిక్యత కలిగిన రాజు బల్ల దగ్గర భోజనం చేయగలిగినట్టు తన కుమారులతో కానీ ఏంటంటే జోనాతాను తన పక్షాన్ని చూపిన ప్రేమ, ఆ ప్రేమకు తగినటువంటి రీతిలో ఈ కుమారుడు నేను ఆనర్ చేయాలి అని చెప్పి ఆయన కొరకు అన్ని ఆస్తులను ఏర్పాటు చేసి భోజనం వల్ల దగ్గర నాతో పాటు ఇప్పుడు మీకు తెలిసిపోయిందన్న చాలా సంవత్సరాల క్రితం చార్లెస్ పెళ్లి చేసినప్పుడు ముసలాడు అయిపోయింది. చార్లెస్కి పెళ్లి చేసినప్పుడు డయానాతో 90 దేశం అధిరాజ్యాలను పిలిచిందట. 90 దేశం ఆ దేశంలో అలా 90 దేశాల నుంచి పిలిచి ఆ రోజుల్లో 90 కోట్లు ఖర్చు పెట్టిందట. లండన్ పట్టణం అంతా పగలేంటో రాత్రేంటో తెలియదట, అట్లాగా వెలుగుతో నింపేసిందట. ప్లేట్ ఏం ప్లేట్ అనుకున్నారు? బంగారు ప్లేట్, బంగారు స్కూలు, బంగారు ప్లేట్. ఇక దాన్ని పెట్టే భోజన పదార్థాలు అవి ఉంటాయి చూసుకోండి. ఒక దేశాధిరాజులకు మాత్రమే లేదు, 90 దేశాల అధిపతిని పిలిచింది. చాలా మంది అనుకుంటారు సామాన్యులు ఏమనుకుంటారు, కనీసం కళ్ళారా చూడడానికి కూడా మనకు అవకాశం లేదు. ఆ భోజన కళ్ళారా చూడడానికి కూడా మనకి నిజంగా ఎంత ధన్యవాదాలు దేవుడిలాగా దానికన్నా ధన్యకరమైనటువంటి స్థానాలు చేసే మనకి ఇచ్చాడు. ఎంత అద్భుతమైన స్థానాలు దేవుడు ఇచ్చాడు చూడండి. ఆయన భోజన బల్ల దగ్గర శిష్యులు 12 మంది కూడా కూర్చోడానికి వారి పాదాలను కడిగి ఆయన ఉపదేశిస్తున్నాడు. దీన్ని ఎలా జరిగించాడు దానికి గమనించండి దేవుడు. అంతేకాదు ఆ రాజ్యంలో ఆ 7 ఏళ్ళ పరిపాలన, 7 శ్రమ అయితే 7 ఏళ్ళు విందు. ఆ విందులో ఈ విందులో పాల్గొన్నటువంటి పరిశుద్ధులు అక్కడ మహావిందులో పాల్గొంటారు. కానీ దర్శనంలో ఆయన చూసినట్టు కంటి చూపి కనబడినంత దూరంలో ఈ విదుషాన్ని కనబడుతుందా, దగ్గర మెరిసిపోతుందా. 5వ పుస్తకం రాశారు ఆయన దర్శనంలో. అన్నీ కూడా కిందంతా బంగారమే, బంగారం టేబుల్స్. అవును లేదు, ఈయనే మొత్తం చూస్తాడు. ఎక్కడ ఎవరు కూర్చుంటారని ఆలోచిస్తే ప్రతి టేబుల్ మీద కూడా పేర్లు రాస్తున్నాయండి. మీరు జాగ్రత్తగా వెతుకుంటుంటే ఈ టేబుల్ మీద ఏం పేరు నీ వాక్యం ఎంత కళ్ళని విషయాన్ని ఇచ్చాను. ఎత్తుకురాకర్లేదు, ఎక్కడ కూర్చో, అయ్యో స్థలం ఉందా, ముందుగా రాలేకపోయింది, కూర్చోపడలేదు. కనీసం మన డాక్టర్ వచ్చి ఎక్కడ కూర్చొని రాగానే ఇక్కడ స్థలం ఉందా, ఎక్కడైనా కుర్చీ కాముందా, మా ఏమైనా నా పక్కన కుర్చీ ఉంచిందా, మధ్య నా పక్కన ఒక్కరిని కుర్చీ ఉంచిందా అంటే ఏసీలో కూర్చొని టీచింగ్ ఇస్తున్నా. రాగానే డోర్ మేడం మీద కూర్చుంది.
డోర్ మ్యాట్ మీద కూర్చుంది. ఆలోచన చేయి. ఇంకా తగ్గింపు దేవుని భక్తులు అంటున్నాడు, నీ గడప దగ్గర, ఇంగ్లీష్లో గేట్ అనే మాట ఉంది, నీ గడప దగ్గర పక్క దినం కంటే 1000 దినాలు. దేవుని సంగమా ఆలోచించి దేవుడితో మనం చేసిన నిబంధన ఎలా కట్టుబడి ఉంటున్నామా, ఎప్పుడు తగ్గిపోతున్నాం, ఎలా తగ్గిపోతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ మన టైం లేదు. ఉదయకాల సమయంలో దేవుని పదాలు గురించి సదా నా బాధ చేస్తాను. చచ్చిన కుక్క అంటుంది. నేను చచ్చిన కుక్క ఏమని ఉంటాను. వినాలి బీసులుడి కంటే చాలా మంది సమాజ్ చేస్తున్నాం. బీసులే నైరుతే చాలా మంది పెద్ద పెద్ద సమాజం కట్టారు. నైరుతి దగ్గర సముద్రం ధైర్యం చాలా కుక్క సమాజాలు ఉన్నాయి అక్కడ. మరి దాని మీద పేరు రాసి ఉంది, పెప్సీ అన్నో లేకపోతే నలుగుటనో చక్కని పేరు, మరి దాని ఫోటో, దాన్ని పుట్టిన చేయొచ్చు, చనిపోయి చేయొచ్చు. ఆమె అభిషేకంలో కుక్క ఎలా ప్రేమించిందంటే కుక్క కొరకు కూడా జ్ఞాపకాలకు కూడికి ఏర్పాటు చేసింది. ఏ ప్రాంతం కుక్క కొరకు జ్ఞాపకాలకు కూడికండి అని ఎవరి బాగుంది. ఏ చెప్పాలా వాక్యం కుక్క జ్ఞాపకాలకు కూడి, ఏ చెప్పాలంటే రైతులో మాకుంది. నీతి భక్తులు తన జంతువులను ప్రేమించును అని మనకు ప్రాబ్లం కదా. దాని మీద ఎత్తున్నప్పుడు అడిగి మనం నోరు ఇవ్వాలి. నోరు మందే కాదు, దానికి నది పుట్టింది ఇక్కడ. దానికి స్వతంత్రం రోడ్డు మీద నడవడానికి. దానికి హక్కు ఉంది, నీకు కదా నాకు హక్కు ఉంది రోడ్డు మీద. దాన్ని చూసుకుని నీతి మంత్రులు జంతువులను ప్రేమించుతారు. హల్లెలూయా. దేవుని సృష్టి అది, మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపోయింది. ఇదే సమాజం ఎట్లున్నాము, ఎంతగా ప్రేమించుకుంటారు. దాని వరకు ఇంకా సమాజం ఎట్లయితే అప్పుడు మొట్టమొదటి చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చచ్చిన కుక్క లాంటి వాడిని ఏమంటున్నాడు, ఎంత తగ్గింపు చూడాలి. భయంతో బలుగుతో వచ్చాడికతో నా లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు తోగుతున్నాను కానీ అక్కడ ఇక నేను తాగలేదు. దేవుడు నా సొంత తగ్గిస్తాను, నన్ను నాకు కొడుకుని తీసిస్తాడు. నేను అంత కనికరం చూడలేదు. నా మీద కనికరం దేవుని స్తోత్రం. నా దేవుడు నన్ను కనికరించాడు. నా దేవుడు నన్ను కనికరించాడు. నా దేవుని బట్టి నేను కనికరిస్తాను. నేను చేసిన నిబంధన బట్టి నేను కనికరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకున్నాడు. చచ్చినాడు. ఇంత భాగ్యమా, ఈ దాసునికి ఎంత భాగ్యమా. ఆ భర్తను కూర్చున్నప్పుడు నిజంగా చేస్తున్నాడు కదా. నా తండ్రి ఆ దేవ నువ్వు చేసిన ఆ నిబంధన అవి ఈనాడు నన్ను నిలబెట్టింది. హల్లెలూయా. తల్లిదండ్రులు చేసే బుద్ధి పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. వారి యథార్థమైన జీవితాలు, యథార్థమైన ప్రేమ, యథార్థంగా దేవుని వాక్యాన్ని ప్రేమించి వారి జీవితాలు అంకితమైనటువంటి నీతిమంతుల సంతానంగా తదనంతరం చూడండి వారి పిల్లల తండ్రుల బదులు కొన్ని పిల్లలు ఒంటిమరిగి ఉండొచ్చు, కానీ నీ నీతి, నీ భక్తి, నీ యథార్థత, నీ మీద ఆశీర్వాదం నీ పిల్లల మీదకి వస్తాయి. అది ఒట్టిగా విడిచిపెట్టాలి. ఈ ప్రాంతాలన్నీ సముఖంలో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళు కాస్తాయి. తండ్రి ఆలయం చేస్తాను. ఇంత ప్రేమ కలిగిన నేను ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా గమనించాలి. ఎప్పుడైతే మనం దేవుని నిబంధన కట్టుబడుతున్నామో, ప్రభువుని మనం ప్రేమిస్తామో, మన పిల్లల దేవుని ఆశీర్వదించి సదాకాలమైన సన్నిధిలో వారిని దీవిస్తాడు. తన కొరకు గొప్ప భార్యా దేవుని వారిని తెచ్చేస్తాడు.
ఉన్నతమైన స్థానంలో దేవుడు, దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుడు మనం నిలబెడతాడు. వారి ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం చూద్దాం 58వ అధ్యాయంలో 14వ వచనంలో నీవు యెహోవా అభివృద్ధి పైకెక్కు. ఇంకా అవుతుంది. ఇంకా వచ్చింది. ఒక్క నిమిషం 58 చూడండి. 58 11 వచ్చింది చదువమ్మా. 12 చదువు. తొమ్మిది వచ్చింది. 58 అప్పుడు నీవు పిలవగా నీకు జవాబిస్తాను. నీవు మొరపెడితే పిలవటం వేరు, మొరపెట్టడం వేరు. నేనున్నాను అంటాడు. ఇతరులను బాధించుటయు గమనించండి. ఇతరులను బాధించవచ్చు, నీటి వారిని బాధించవచ్చు, నీ భర్తను బాధించవచ్చు, నగజీలను బాధించవచ్చు, నీ తోటి వారిని బాధించవచ్చు, నీ సేవకులను బాధించవచ్చు, నీ తండ్రిని బాధించవచ్చు. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపించవద్దు. ఒక వేలు చూపిస్తే 40 చూపిస్తాయి. దానికి ఎవరు వేలు పెట్టవద్దు. వేలు పెట్టి చూపించుటయు ఇతరులను తిరస్కరించవద్దు. డబ్బు లేనుడని, చదువు లేనుడని, అమ్మం లేనుడని, ఎంత పనికిరానుడని, లేకపోతే కులం లేనుడని ఎప్పుడు ధృవీకరించాడు. దేవుని స్వరూపం, దేవుని పోలికలు చేయబడిన వాడు ప్రతి మనిషి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడద్దు, చెడు చెప్పొద్దు, చెడు వినద్దు, చెడు మోసుకొని వెళ్ళొద్దు. చెవులు గడిగి జాగ్రత్తగా ఆలోచించండి. చెడు చెప్పొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చోట ఉండొద్దు. చెడు సాంగత్యాలు మానండి, దుర్నీతి సాంగత్యాలు మానండి, ఒక సాంగత్యాలు మానండి. ఆశిస్తున్నారా? ఇది ఆకలితో ఉద్యోగం పెట్టండి. హల్లెలూయా. ఒకడు బిర్యానీ తినాలంటే ఏం దొరకదు. ఇప్పుడు మంచి పట్టు వేసి మంచి పడుతుంటాడు, లేదు పెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆశించేవాడు పేదరికంలో ఆశించేవాళ్ళు ఉంటారు, ఏదో కావాలి ఆశపడే వాళ్ళు ఉంటారు. మీకు కలిగిన వాడిని పెట్టండి. శ్రమపడిన వాడు శ్రమపడుతున్నాడు, సహాయం చేయండి. మీ సంగతి వారు దేవుడు మీకు ఇచ్చిన స్థానాలను బట్టి, మీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, మీకు ఇచ్చిన కృపను బట్టి, మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మీకు ఇచ్చినటువంటి సమర్థతను బట్టి వారు సహాయం చేయండి. శ్రమపడుతున్న వారికి తెలుసా? ఆ ముందు మాటలను జ్ఞాపకం చేసుకుంటే, నాకు ఇష్టమైన ఉపవాసం నువ్వు చేస్తాను. నీకు ఇష్టమైన ఉపవాసం తెలుసుకున్నా, ఆయనకి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేస్తూ ఇలాగ నన్ను చేసినప్పుడు మేము అందరి చీకటిలో ఉన్నా వెలుగుగా దేవుడు నీతో ఉంటాడు. నీ చుట్టూ చీకటి కమిపోయేది భయంకరమైన పరిస్థితిని ఆవరించినా నీ దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. నీకు కృప చూపిస్తాడా? అంధకారం కమ్ముకున్నా దేవుడు నీకు చాలు వెలుగుబడి నీ సక్రియలను దేవుడు నీ ముందు నడిచేటట్టుగా చేస్తాడు, చూపించేట్టుగా చేస్తాడు. నిత్యము నిన్ను నడిపిస్తాడు. చాలా మనుషుల మీద ఆధారపడుతుంటాం, మనుషుల జ్ఞానం మీద ఆధారపడతాం, గోపి మీద ఆధారపడుతుంటాం, బలం కలిగి వారిని రాజకీయ నాయకులు ఆధారపడుతుంటాం. సమస్తానికి అధికారం ఏంటి? దేవుడు అనుకున్నాడు. ఆయన అంటున్నాడు, నిత్యము నేను నిన్ను నడిపిస్తాను. క్షామకాలమున, క్షామం ఏమి తెలియని పరిస్థితి, ఎక్కువలో తెలియని పరిస్థితి, క్షామకాలం. ఆయన నీకు ఏది కావాలో ఇస్తాడు. హల్లెలూయా.
పోషిస్తారు. క్షామకాలమున వచ్చింది, అయ్యో ఎక్కడ పారిపోవాలి, ఉద్యోగం పోయింది. ఆ మధ్యన ఒక దేశ ప్రెసిడెంట్ అంటున్నాడు, ఏఐ టెక్నాలజీ పూర్తిగా సామర్థ్యత ప్రపంచం అంతా వస్తే ఇంచుమించుగా 30 కోట్ల ఉద్యోగాలు పోతాయట. పూర్తిగా ఏ సామర్థ్యత వచ్చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ 30 కోట్ల ఉద్యోగాలు పోతాయట. ఎందుకంటే 50 మంది చేసే వ్యక్తి ఒకే వ్యక్తి చేసేస్తాడు. ఆ టెక్నాలజీ ఉద్యోగం 4 ఉద్యోగం తీసుకురాస్తాడు. గమనించండి ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. క్షామకాలం మన ఏలియా కాలంలో కరువుతో కటకట రాజుగారు కూడా కటకటలాడిపోతున్నారు. ప్రజలు అయ్యా 3.5 సంవత్సరాలు ఏమీ లేదు, దేవుడు సహాయం చేయకపోతే నేను చేస్తానంటున్నాడు. 3.5 సంవత్సరాలు అసలు ఆహారం లేదు. రాజుగారి కార్యశ్వరికి ఒక గుండె ఆహారం. ఆయన బతికిన వారు 7,000 మంది దేవుడు పోషించారు. మన రాజుగారి దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఆహారం సీక్రెట్ గా పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకు వారు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నారు. రాబోయే శ్రమల కాలంలో కూడా తన ఎందుకు భక్తి కలిగిన వారిని కొనడానికి నమ్మడానికి కూడా ఎక్కడ ఆధారం లేకుండా చేస్తాడు. ఆయనకి తెలుసుకోవచ్చు. 663 రిషులు చేస్తారు. ఆ చిప్పులు అమర్చుకోవాలి ఈ బాడీలో, ఈ చేతి వేలు మీద కానీ మసులు కానీ ఇన్సెట్ చేస్తారు. లోపల చిన్న మీలో ఉంటాయి. మొత్తం ఈ బయోడేటా అంతా అందులో ఉంటాయి. ఎక్కడ వెళ్తున్నా అక్కడ కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తున్నా కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది. అలా చిప్పు లేకపోతే పొందడానికి అమ్మడానికి ఏమి దానికి ఏమి ఆధారం ఉండదు. అలాంటి టైంలో కూడా స్వల్ప సహాయం నేను అని దైవం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని క్షామకాలమున నేను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీరు కట్టిన తోట వలె ఉండు. ఎప్పుడును అంటే సదాకాలం నా బల దగ్గర ఉంటా ఉంటున్నాడు కదా, నా బోధన బలతను బుద్ధిస్తా ఉంటున్నాడు కదా. ఇక్కడ అంటున్నాడు ఎప్పుడు నువ్వు సదాకాలం మటుకు ఎప్పుడు ఆల్వేస్ నిత్యము ఏమంటున్నాడు ఇక్కడ, ఎప్పుడు అనుకుంటా ఉప్పు కూర్చుండు నీటి వాళ్ళు భూమి చూడండి. ఈ ఉప్పు కూర్చుండు జనాలు వస్తున్నాయి. చాలా కొరకు దేవుడు తెచ్చాడు. కష్టకాలంలో సంవత్సరం కొరకు దేవుడు తెచ్చాడు. ఒక జనం 1000 మందిని గడదాడులో చంపిన తర్వాత దాహం 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 నేను దొరికిపోతేనేమో శత్రువులు అనుకున్నాడు. ప్రభువా అని మాట్లాడాడు. వెంటనే దేవుడు భూమి చీల్చి ఎంతో జనం బయట వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు చూడు నీటి ఓటగా ఉంటాడు. ఎందుకంటే ఆ నీటి ఓటైన ప్రభు పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. అది కడుపులో నుండి జీవజల నదిలో హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నీటి ఓట్ల నువ్వు తృప్తిపరచు, నువ్వు అనేక మంది తృప్తిపరుస్తావు. నీలో నుంచి ప్రత్యేక కూడా ఇతరులకు దేవునికరంగా మారుస్తాడు దేవుడా. ఎప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేసి, ఆయనకి ఇష్టమైన పని చేసి, ఆయన ఏది వద్దంటున్నాడో దాన్ని విడిచిపెట్టినప్పుడు శీఘ్రముగా శీఘ్రముగా నీకు స్వస్థత వస్తుంది అంటున్నాడు. నేను వచ్చిన శీఘ్రముగా నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నిబంధన వాక్యం ఇది, మనతో చేసిన నిత్య నిబంధన వాక్యం. క్రీస్తుల పత్రికలో 1 వచ్చిన చేస్తున్నాను. అక్కడ ప్రభు నాకు అనుగ్రహించిన దాన్ని, ప్రభు నాకు ఇచ్చిన దాన్ని, నాకు నేర్పించిన దాన్ని, నాకు తెలియజేసిన దాన్ని నేను మీకు ఇస్తున్నాను. ప్రియమైన సంగమా, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ భోజనం వల్ల మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకనే
ఎలా చేయాలో ఆయన నేర్పిస్తున్నాడు. అక్కడ మొట్టమొదటికి ఏమంటున్నాడు ఆయన, అయోగ్యముగా తినవద్దు. రెండోది, మిమ్మల్ని పరిశీలించుకో. నీవే పరిశీలించ. నీకు తెలుసు నీ స్థితి, నువ్వేం చేస్తావో, నీ పరిస్థితి అంతా నీకు తెలుసు. నీ మనసు, నీ హృదయం, నీ ఆలోచన, నీ నడవడిక అంతా నీకు తెలుసు. దానికి ఆలోచించాలి. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు విమర్శన చేసుకో. ఆడికన్నా నేను బెటరే, ఆడి బతిగా నేను బెటరే, ఆడి నడవడికన్నా నేను బెటరే అని అనుకున్నావు. నేను నీళ్ళు మోసం చేసుకున్నాను. నేను ఆయన వాక్యం దగ్గర నేను ఎలా ఉన్నాను అందుకు మనమే నన్ను నేను. ఎందుకంటే ఎవరి శిక్ష వాళ్ళే భరించాలి, ఎవరి శిక్ష వాళ్ళే భరించాలి. నిర్గమకాండంలో అక్కడ 13 అంటాడు, మీ శిక్షను మీరే భరించాలి. గురించి చెప్తాడు. గమనించాలి, వాడు శిక్షను వాడే భరించాలి. ఈ పస్కాను వాడు నిర్లక్ష్యం చేస్తే అతడు యెహోవా అర్పణ. అతడు యెహోవా అర్పణను దానిని ఏర్పాటు చేసిన కాలంలో అర్పించలేదు కనుక తన పాపములకు రావాల్సిన శిక్ష తానే భరిస్తాడు. వాడు నా సన్నిధిలో నుంచి పైన ఉంటాడు, కొట్టివేయబడతాడు. అంటే నా లెక్కల నుంచి వాడు తీసివేయబడతాడు. అంత కఠినంగా అతని బంధువులతో బాధ్యత చేశాడు. గమనించండి, అంచేత మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరే పరిశీలన చేసి మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, మిమ్మల్ని మీరే వివేచించుకోండి. అక్రమంగా నేను ఎంత నష్టపోయాను, అన్యాయంగా తిరిగి ఎవరైనా సిక్ అయిపోయాను అని గతకాలం అనుభవాలు నీకు ఉంటాయి కదా. అవివేకంగా తిరిగి ఎలా నష్టపోయానో మళ్ళా నేను నష్టపోకుండా, మళ్ళా దేవుని నామాన్ని నేను అగౌరవపరచకుండా, దేవుని గాయాలను లేకుండా మిమ్మల్ని మీరే వివేచించండి అంటున్నాడు. ఎందుకంటే మీరు బలహీనులు కాకూడదు, మీరు రోగులు కాకూడదు, మీరు హఠాత్తుగా చావకూడదు. యోగ్యమైన రీతిలో రేపొద్దున తీర్పులో మీరు నిలబడతారు. ఇక్కడ తప్పించుకున్నాక మనం తప్పించుకుందాం. ఆ తీర్పులో అన్యాయంగా నా శరీరం తిన్నావు, నువ్వు దోషివని, నువ్వు అపరాధమని దేవుడు అనకముందే దేవుడు నేను శిక్షిస్తున్నప్పుడే సరి చేసుకొని సరైన మార్గం కొరింథీ సంఘం సరైన రీతిలో ప్రభు పాత దగ్గరికి సమీపించారు. దేవునికి ఏది అయిష్టమైనదో, ఏది అయోగ్యమైనదో, ఏది హేయమైనదో, ఏది పాప సంబంధమైనదో, ఏది దేవుడు చేయొద్దంటున్నాడో దానిని విడిచిపెట్టండి. అలా కాకపోతే మీ శిక్షను మీరే నిర్లక్ష్యం చేసి దాని కాలంలో దాన్ని నువ్వు తన్నుకుని వెళ్ళిపోతే విశ్వాసి, దాని శిక్ష కూడా ఉందని మర్చిపోవద్దు. దేవుని ప్రేమను కళ్ళు కాలు తనుకొని వెళ్ళిపోతుంది. నీ పాపాన్ని విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా దేవుడు కనికరమును వస్తుంటే దాని కనికరాన్ని కాలు తనుకొని వెళ్తున్నావు.
ఆ తర్వాత వచ్చే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. కానీ దేవుడు కనికరం చూపుతుండే కానీ దేవుని పాదాలు సైడ్కి పడాలి. తల వచ్చండి ప్రార్థించండి. ఎల్లప్పుడు కూర్చుండు ఓర్చుకొని ఉంటారు అంటున్నాడు. ఇది నా నిబంధన. తలవంచని సదాకాలము నా పనుల దగ్గర బోధించేస్తాను. ఏమైపోయి ఉంటాడో మీకు ఇంత ధన్యంగా సక్రమైన దగ్గరికి వచ్చాను. నాలుగు కుమారుడు నీ చచ్చిన కుక్క లాంటి నా ఇంత దగ్గర ఇంత భాగ్యమా దేవి సంగమా. ఎంత కృప. చచ్చిన మన జీవితాలు, కంపు కొట్టిన మన జీవితాలు, ఎక్కడికో పోతున్న మన జీవితాలు, ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన మన జీవితాలు, ఎప్పుడో గొలిగిపోవాల్సిన మన జీవితాలు ప్రభు మనల్ని ప్రేమించి హేతువు లేని ప్రేమ చేత మనల్ని ప్రేమించి తన శాస్త్రంగా నిబంధన మన పక్షాన్ని చేసి తన సహజమైన కృపను నీ పక్షాన్ని చూపిస్తే ఎంత నిర్లక్ష్యం నీకు, ఎంత నిర్లక్ష్యం నీకు. ఒక భక్తులను తృణీకరిస్తే నీకు ఎంత వేదన కలుగుతారు. నీ తల్లిదండ్రులను తృణీకరిస్తే నీకు ఎంత వేదన కలుగుతారు. నువ్వు ఆశించినది నీకు దొరకపోతే నీకు ఎంత వేదన కలుగుతారు. అలాంటి పలు అలుగున చేర్చబడ్డాడు. మాంసం ముద్దగా శరీరంలో మారిపోయాడు. ఎటు చూసినా ఏ సౌందర్యము లేదు. వేళకాయాలతో గోరి బయట ఇద్దరు దొంగల మధ్యన ఆ పనుల మీద అక్రమకారుడుగా దిగంబరుడిగా శరీరంలో రాడాడు. చూసిన వాళ్ళందరూ ఉమ్మేస్తూ నవ్వుతున్నారు. నీకోసమే కదా, నీకోసమే కదా ప్రభు చేయించుకున్నాడు. ఆ ప్రేమను తృణీకరించుకుంటే ఆ కనికరాన్ని తృణీకరించుకుంటే తుచ్చమైన దాని కొరకు, తుచ్చమైన దాని నీచమైన దాని కొరకు, పైకిమాలిన దాని కొరకు, శరీర కోరికల కొరకు ఆలోచించే ఇంత ధైర్యంత నీకు ఇస్తే నేను అప్పిస్తున్నాను. నన్ను రక్షించుకుంటారు. సదాకాలం ఉబుకు చుట్టూ నేర్చుకునే ఉండాలని నేను మరుపెట్టిన వెంటనే నేను ఆలకించాలని ఆశపడుతున్నాను. జవాబులో ఆశపడుతున్నాను. నా యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఆయన మీదే ఉంది. పరిస్థితులు ఏమైనప్పుడు కూడా నాకు అదృష్టమైన సమస్యల్ని పరిశీలించగలిగిన కలిగిన ఆయన నా కాలు చాలిపోనివ్వలేదు. ఎందుకంటే నాకు అదృష్టాన్ని మీద పెట్టాను. నన్ను నడిపించగలిగిన దేవుడు, ఒప్పుకుచుండు పొందబడిన చేయగలిగిన దేవుడు, తన బోసిన బల్ల దగ్గర నన్ను నిలబెట్టిన దేవుడు, ఈ స్థితి నాకు ఇచ్చిన దేవుడు, నన్ను నిత్యం నడిపించగలిగించేది. సదాకాలం నా కలుగుతాన్ని మీద పెట్టాను. నా కాలం చాలిపోలేదు. ఎవరి మీద నీ దృష్టి పెట్టాను. నేను పెట్టాను కావచ్చు. నేను చాలా గొప్పగా నీతో అని చేయగలిగితే తన భోజన
శరీరము ఇచ్చి స్వస్థతని ఇవ్వాలని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, నీకు ఉన్నతమైనటువంటి వేగం చుక్కవలే నీ వెలుగు ప్రకాశించాలని, అనేక మంది గ్రహించే బిడ్డగా ఉండాలని నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. ఆ దోషాలన్నీ భరించాడు, వేలన్నీ భరించాడు, ఉమ్ము మగమని ఖ్యాండరించి వేశాడు, దురబుద్ధిలో పుట్టాడు. నేను ఎవరికి వచ్చాను ప్రవచించు అంటున్నాడు. ఒక మాట ఎవరైతే మనం భరించాలి, మన గుండెలు బద్దలైపోతాయి. తెలుగు చెప్పను మనిషి ఏడుస్తాము ఏడుస్తాము ఏడుస్తాము. నీకు కానీ ఎన్ని నిందలు భరించాను. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు శ్రద్ధ లేకుండా నేను చేస్తున్నాను. నాతో మీరు మాట్లాడారు, నేను సెట్ చేసుకున్నాను. నువ్వు వారికి వేలు పెట్టకుండా నీ వైపు చూడాలి. అయితే వచ్చే పాట సదాకాలము నీతో మమ్మల్ని రీతిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మా యేసయ్య పరిశుద్ధాత్మదేవా, మీ వందనాలు చేస్తున్నాం. అదే కాలం నాతో ఇప్పుడు వచ్చిన మీ సంఘంతో మీరు మాట్లాడారు. సదా నీ భోజనం ఎవరి కాలం జీవించారు. గొప్ప నిబంధన మాతో మీరు చేస్తున్నారు. నిబంధన పాత్రలు మాకు అందిస్తున్నారు. నిబంధన వాక్యాలు మాకు ఇచ్చిన ఈ నిబంధన ప్రేమను మేము చూపిస్తున్నాము. అందుని బట్టి మేము ఏమి జీవించాలి,
చచ్చిన మా జీవితాలు, మప్పు కొట్టిన మా జీవితాలు పరిమళించే జీవితాలుగా మార్చాలని కోరుచున్న దేవా, వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందడం, తమ జీవితాలను సరి చేసుకోవడం, నీవిచ్చిన కృపను బట్టి సాగిపడి కన్నీరు కాల్చేదేవా, చచ్చిన ప్రతి విలువ లేని నా జీవితాన్ని విలువనిచ్చిన దేవా, ఈ యోగ్యత లేని నా జీవితాన్ని ధన్యత ఇచ్చిన దేవా, అశాంతిలో కొట్టుపెడుతున్న నా జీవితానికి ఈ శాంతిని ఇచ్చిన దేవా, నీతో జీవించే భాగ్యం, నేను బంధువులు పాలిభాగస్తులు ఇచ్చిన ధన్యతగా ప్రతి బిడ్డను కూడా కరుణించి ఈ వాక్యము బలముగా వాళ్ళ హృదయాలలో నిలిచి ఫలించడానికి ఏ సేనాములో ప్రార్థిస్తున్నాము.